ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాశులకు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం. అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు. వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. మరి కర్కాటక రాశిలో బుధుడు, సింహ రాశిలో కేతువు, అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు. మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు. మీనరాశిలో శని. మరి చంద్రుడు 27 రోజులు 27 నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది. కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మనం ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు, చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం. ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేస్తాం. అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం. ఆ విధంగా గ్రహాలు ఎప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది, మనల్ని నడిపించేది, మనం చూసుకుని నడిచేది. ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ జూలై నెలలో కన్యా రాశి వారికి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, ఏదైనా మనకి రావాల్సినటువంటి బాకీలు, అదేవిధంగా బ్యాంకు రుణాలు, ఇటువంటివన్నీ కూడా అనుకూలిస్తాయి. నిరుద్యోగులకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా అధికారుల యొక్క మెప్పు పొందుతారు. వృత్తుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కార్మికులకి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న వృత్తులు చేసే వారందరికీ కూడా ఈ జూలై నెల అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు ఆషాఢ మాస కారణంగా కొంత తగ్గచ్చు, కానీ తరువాత అయినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాపార పరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఎందుచేత అంటే బుధుడు లాభస్థానంలో ఉన్నాడు, రవి దశమంలో ఉన్నాడు. అంచేత వృత్తులు అత్యద్భుతంగా ఉంటాయి. అంటే మీ క్యాలిక్యులేషన్స్, ప్రణాళికలు సక్సెస్ఫుల్ గా ఉంటాయి. ఇంకా రాహు ఉన్నాడు షష్ఠ స్థానంలో, ఆయన కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంచేత వ్యాపార పరంగా, వృత్తుల పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం మరి జూలై నెల మనకి తప్పనిసరిగా కనబడుతోంది. అయితే మరి ఇబ్బందులు ఏమిటయ్యా మనకి అంటే సంఖ్యలో 5, 6 వాడండి. రంగులు గ్రీన్, లైట్ బ్లూ కలర్లు వాడండి. ఇంకా మూడో విషయం ఏంటి అంటే ఆరాధనలో, దానాల్లో ఉలవల దానం చేయాలి. ఉలవల దానం చేయకపోతే గోసేవ చేయండి. కుల దైవాన్ని పూజించండి. ఇంకా మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే పెసలు దానం చేయండి. మొలకెత్తిన పెసల్ని ఆవుకు పెట్టండి. ఈ విధంగా చేస్తూ ముందు వెళ్ళినట్లయితే కన్యా రాశి వారికి జూలై నెల ఎంతో శోభాయమానంగా ఉండి మంచి అభివృద్ధిలో ఉంటారు. స్వస్తి. తులారాశి. ఈ తులారాశి వారికి 6వ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురుడు, మరి దశమ స్థానంలో బుధుడు. ఈ విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మొట్టమొదటి 15 రోజులు ఎలా ఉన్నా తర్వాత 15 రోజుల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ప్రతి పని కూడా సాహసంగా
ముందుకు వెళ్ళగలుగుతారు. రాబోయే ఆపదలను గుర్తించి నివారించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇది అత్యద్భుతమైనటువంటి విషయం. అంటే మీ ప్లానింగ్ విధానంలో మనం ఇలా పెడితే ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఇలా పెడితే ఈ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంచేత ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి గురుబలం వల్ల. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు గతం కంటే కొద్దిగా అనుకూలంగా ఉంటాయి. ఇంకా శాటర్న్ ప్రభావం వల్ల కూడా ఎంతటి కష్టమైన పనినైనా మీరు చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం, ధైర్యం అన్నీ కూడా ఉంటాయి. చిన్న చిన్న కోపము మరి పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల కోపము, ఇరిటేషను, ఆకస్మిక నిర్ణయాలు, కొంత ఇబ్బందులు అప్పుడప్పుడు కలిగించేటువంటి పరిస్థితి కనపడుతోంది. కనపడినా వాటిని పక్కన పెట్టి విజయం వైపుకు ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. మహిళలు కూడా సమాజంలో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. వృత్తుల పరంగా కలిగిన వారికి కూడా డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. ఐటీ రంగము, షేర్స్, రియల్ ఎస్టేట్, ఇలా ఇటువంటి రంగాల వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మరి కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. వీరికి స్థిరాస్తి వ్యవహారాలు కూడా లాభించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చేత మొత్తం మీద ఈ జూలై నెల వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పంచమంలో ఉన్న రాహువునకు తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. శివపార్వతులు కలిగిన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క శుక్రవారం నాడు అమ్మవారికి గౌరీ పూజ చెయ్యాలి. కుల దైవాన్ని పూజించాలి, గౌరీ పూజ చెయ్యాలి. గాజులు లాంటివి అమ్మవారికి ఇవ్వాలి. జాకెట్ గాజులు అమ్మవారికి సమర్పించి పుష్పాలతో, తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ ఉండండి. మీకు అవకాశం ఉన్నప్పుడు దుర్గా సప్తశ్లోకి అనే దాన్ని పఠిస్తూ ఉండండి. శుక్రవార నియమం చేయండి. వీలైనప్పుడు గాజులు చక్కగా వేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండండి. ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. స్వస్తి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి చూసినట్లయితే మరి దశమ స్థానంలో కుజుడు, లగ్నాధిపతి దశమ స్థానంలో సింహరాశిలో ఉన్నాడు. మరి నవమ స్థానంలో మనకి బుధుడు ఉన్నాడు. మరి శుక్రుడు మిగిలినటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అంటే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న పదవులు పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నామినేట్ పోస్టులు అంటారే, ప్రభుత్వం చేత ఏదైనా ప్రభుత్వ సంబంధమైనటువంటి పోస్టులు తీసుకునే అధికారాలు కనపడుతున్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికమైన ఇబ్బందులు తగ్గుతాయి. రాజకీయ పరంగా మంచి గౌరవం పెరుగుతుంది. వృత్తుల పరంగా అన్ని వృత్తుల్లో చక్కని అవకాశాలు లభిస్తాయి. కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులకి అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వీరికి చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా షేర్స్, ఐటీ రంగం వీరికి మరి కాస్త ప్రోత్సాహకరంగా కనబడుతోంది. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి మొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అంచేత మీరు ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళొచ్చు. ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగా చేయవచ్చు. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అనుకున్నంత ధనం దాచేటువంటి పరిస్థితులు అయితే కనపడలేదు. వచ్చిన ధనం అంతా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. అందుచేత ఈ రాశి వారు గురుగ్రహం యొక్క ప్రీతి కోసం దక్షిణామూర్తిని బాగా పూజించాలి. రోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని వినండి. దగ్గరలో ఉన్నటువంటి శివక్షేత్రాలను దర్శించండి.
సోమవార నియమం పెట్టుకోండి. ఆ చంద్రశేఖరుణ్ణి ఆరాధించండి. ప్రతి పనిని శ్రద్ధతో చెయ్యండి. మరి సంఖ్యల్లో 4, 9 సంఖ్యలు వాడండి. రంగుల్లో ఎరుపు, గ్రీన్ కలర్స్ వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. దానాల్లో శనగలు దానం చేయండి, స్వీట్స్ దానం చేయండి. ఈ విధంగా మొలకెత్తినటువంటి శనగలను కూడా ఆవు కూడా పెడుతూ మరి గురుగ్రహం యొక్క ప్రీతి కోసం శివారాధన మానకుండా చేయండి. తద్వారా విజయాన్ని మీరు పొందగలుగుతారు. ఏప్రిల్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది.